నల్ల సముద్రం తరచూ వార్తల్లోకి వస్తోంది. ముఖ్యంగా బ్లాక్ సీ చుట్టూ ఉన్న ప్రాంతాలు, దీవులు ఇవన్నీ కూడా న్యూస్‌లో ఉన్నాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ సీ చెందిన సమాచారాన్ని చదువుకోవాలి. అదేవిధంగా బ్లాక్ సీ చుట్టుపక్కల అవుట్‌లెట్ ఉన్న దేశాలు, బ్లాక్ సీని ఆనుకుని ఉన్న దేశాలు బాగా చూసుకోవాలన్నమాట. మనం చూస్తే బ్లాక్ సీకి నార్త్ సైడ్‌న ఉక్రెయిన్, తర్వాత కింద మనం చూస్తే బ్లాక్ సీకి ఈస్ట్ సైడ్‌న రష్యా, జార్జియా, బ్లాక్ సీకి సౌత్ సైడ్‌న టర్కీ, తర్వాత బ్లాక్ సీ వెస్ట్ సైడ్‌న బల్గేరియా, రొమేనియా, ఈ దేశాలన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ సీకి చాలా దగ్గరగా ఉన్న దేశం మాల్డోవా. కానీ మాల్డోవాకి బ్లాక్ సీలో అవుట్‌లెట్ లేదనమాట. సో, పొరపాటున మనం మాల్డోవా చూసి బ్లాక్ సీకి అవుట్‌లెట్ ఉందనుకోవడం, అలాంటి క్వెషన్స్ కూడా సడెన్‌గా తగులుతాయి. అంటే బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అంటే బ్లాక్ సీకి ఆనుకుని ఉన్న దేశాలన్నమాట. ముఖ్యంగా ఈ బ్లాక్ సీ దగ్గరలో నల్ల సముద్రం దగ్గరలో ఉన్న ఒక దీవి, దాన్ని స్నేక్ ఐలాండ్ అంటాం అనమాట. అసలు దాని ఒరిజినల్ పేరు జ్విన్నీ ఐలాండ్. ZMIINYI ఐలాండ్ అనమాట ఒరిజినల్ నేము. కానీ దాన్ని ఇప్పుడు స్నేక్ ఐలాండ్ అని పిలుస్తున్నారు. జ్విన్నీ అనేది ఉక్రెయినియన్ నేమ్. అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా నల్ల సముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకి క్రిమియా ప్రాంతం కానీ, మరియు నల్ల సముద్రం దగ్గరున్న బ్లాక్ సీ దగ్గరున్న జల సందులు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో చూసుకోవాలి. ముఖ్యంగా నల్ల సముద్రం దగ్గరున్న సీ ఆఫ్ మర్మరా అంటాం. ఇది ఇస్తాంబుల్ దగ్గర ఉంటుంది టర్కీలో. దీనిలో సీ స్నాట్ అని చెప్పి దీనిపైన చాలా పొల్యూట్ అయిపోయి ఇంత మందాన రబ్బర్ లాగా దానిపైన అట్టగట్టేసిందనమాట. సో, ఈ సీ స్నాట్ని తొలగించడానికి టర్కీ చాలా ప్రయత్నాలు చేసింది ఆ పొల్యూషన్ తగ్గించడానికి. వాట్ ఈజ్ సీ స్నాట్ అని, లేదా వాట్ ఈజ్ మర్మరా, సీ ఆఫ్ మర్మరా అది ఎక్కడుందని కానీ, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు సీ ఆఫ్ అజోవ్, కెర్చి స్ట్రైట్, బాస్ఫరస్ స్ట్రైట్, అంటే కెర్చి సంధి, బాస్ఫరస్ సంధి, ఇవన్నీ కూడా మనకు బాగా వార్తల్లో ఉన్నాయి. దీంతోపాటు మనం చూస్తే బ్లాక్ సీలో సాలినిటీ తక్కువ ఉంటుంది మిగతా సీస్తో కంపేర్ చేస్తే. దానికి కారణం చాలా నదులు బ్లాక్ సీలోకి వచ్చి మెర్జ్ అయిపోతుంటాయి అనమాట. డాన్యూబ్ నది కానీ, నైపర్ నది కానీ, నైస్ట్ నది కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రముఖ నదులు కూడా యూరోప్లో ఉన్న నదులు దీనిలోకి వచ్చి మెర్జ్ అవుతుంటాయి అనమాట బ్లాక్ సీలోకి. కాబట్టి మనం బ్లాక్ సీలో సాలినిటీ కూడా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా బ్లాక్ సీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, రష్యా, ఉక్రెయిన్ సంబంధించిన అంశాల్లో వార్తల్లోకి వచ్చిన రకరకాల ప్లేసెస్, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో చదువుకోవాలి.